మంగళం భగవాన్ విష్ణు. అందరికి హ్యాపీ సాటర్డే అనమాట. అంటే శ్రావణ శనివారం అనమాట ఈ రోజు. సో ఈ రోజు సాటర్డే స్పెషల్ గా నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి అయితే దేవుడికి అయితే నమస్కారం చేసుకున్నాను. దెన్ వి విల్ గో టు అవర్ టెంపుల్. ఇప్పుడు మనం మన దగ్గరలో ఉన్న దశావతారాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ కమ్ విత్ మీ. సో ఇది వచ్చి మా పూజ గది అనమాట. ఒకసారి చూపించండి మా పూజ గదిని. ఏదో అలా చిన్నదనమాట. నాకు చిన్న ప్రాణం కోసం ఎలా అయితే నేనైతే దీపం అయితే పెట్టుకుంటాను ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే అండ్ మండే ఆల్సో. స్టార్ట్ అయిపోదాము. ఎంతైతే కొంచెం ఎక్కువగానే ఉంది. టైం వచ్చి మనకి 9:30 AM అవుతుంది. మనం హైవే పైకి అయితే వచ్చాము. మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా టెంపుల్ కి అప్రాక్సిమేట్లీ 15 to 17 kilometers అయితే కనిపిస్తుంది. సో త్వరగా రీచ్ అయిపోద్దామా లేకపోతే ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి చూద్దాము. ఏదో ఇది వర్షాకాలం అన్నారు కానీ వర్షాకాలంలో లేదు అసలు. ఎండలు అయితే మామూలుగా లేవు. చూడండి అదిగోండి ట్రైన్ అయితే మన పక్క నుంచి అయితే వెళ్ళిపోతుంది. అందులోకి వెళ్ళిపోయినా బాగుంది అనిపిస్తుంది నాకు ఈ వేడికి. మనం టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే మన టెంపుల్ అనమాట. ఇది విజయవాడ టు గుంటూరు హైవే మధ్యలో అయితే ఉంటుంది. ఈ యొక్క పూర్తి పేరు అయితే మనకి శ్రీ భూ సమేత దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట. క్రౌడ్ అయితే మనకు కొంచెం ఎక్కువగానే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉందో. ఈ ఆలయంలో శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం అంట. శ్రీనివాసుడే దశావతారాలను వీక్షించే మంగళ స్వరూపం కొలువై ఉందంట ఈ టెంపుల్లో. ఈ గుడికి వచ్చిన చాలా మంది అయితే వాళ్ళు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయట. నెరవేరిన తర్వాత మోకాలపైన అయితే దేవుడు ఆలయంలోకి అయితే ప్రవేశిస్తారంట. సో నేనైతే ఇప్పటి వరకు ఏ కోరిక అయితే కోరుకోలేదు. మనం కూడా ఒకసారి మోకాలపైన అయితే వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకైతే బొట్టు పెట్టారు. చేతులు జోడించి దేవుణ్ణి ధ్యానిస్తూ ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి అదే చోటికి చేరుకొని దైవానికి నమస్కరించడాన్ని ఆలయ ప్రదక్షిణ అని అంటారు. ఏవైనా గ్రహాచార్యలు బాగోలేకపోయినా అరిష్టాలు ఏర్పడినా ఆలయాల్లో నిమిత్త సంఖ్యలో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని ఈ టెంపుల్లో అయితే అందరూ నమ్ముతారు. గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ క్యూలో చాలా మంది అయితే ఉన్నారు. మనం కూడా నించోవాలి వెయిట్ చేస్తూ తప్ప దేవుడి దర్శనం దొరకదు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు దేవుణ్ణి చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు. మనకి సేమ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా అయితే ఉన్నారో ఇక్కడ కూడా అలానే ఉన్నారు. కానీ అక్కడ ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు. అక్కడ ఏంటంటే మెయిన్ సెక్యూరిటీస్ ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పుడైనా అసలు చక్కెర పొంగల్ తింటే నేను ఎలా మాట్లాడుతున్నా. మీకు లోపల దేవుణ్ణి అయితే చూపిద్దాం అనుకున్నాను కానీ ఫోన్లు కానీ కెమెరాస్ కానీ ఎలా అయితే లేవు లోపలికి. నేనైతే ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. మీరు కూడా రండి. మనకి చక్కెర పొంగలి అనమాట. లడ్డు ఇందులో ఉంది. టైం చూస్తే 12 అయిపోతుంది. నేను ఏమీ తినలేదు. పక్కన హోటల్లోకి అయితే పట్టుకొట్టయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఇప్పుడు మనం అబ్లోడ్ గారికి అయితే వచ్చేసాము టిఫిన్ చేయడానికి. సో టిఫిన్ చేసి మళ్ళీ మనం అయితే స్టార్ట్ అయిపోతాము. ఇడ్లీలు అయితే మన చేతికి అయితే వచ్చాయి. మనకి 2 ఇడ్లీ సాంబార్ విత్ కొబ్బరి చట్నీ అండ్ టొమాటో చట్నీ కూడా ఇచ్చారు. సో టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాం గైస్. సో నాకు ఈ టెంపుల్ వచ్చి అయితే చాలా బాగా నచ్చింది. ఎవ్రీ సాటర్డే రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో గాయస్ ఇదనమాట మీకు చూపించబోయే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చూపించేశాను. అంటే మేబీ లోపల కూడా చూపిద్దాం అనుకున్నాను బట్ కెమెరాస్ అండ్ మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట లోపలికి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఇప్పటికే టైం 1 అయితే అయిపోతుంది. 1 o'clockకి నేను 2 ఇడ్లీ తిన్నాను. కొంచెం ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినేసి రెస్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.